సెట్ ఫైనల్ ఇప్పుడు వచ్చేసి అయితే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా చేరుకున్నాను. ఇప్పుడు నాకు వచ్చేసి ఎక్కువ టైం కూడా లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 12 అవుతుంది. ఇంకా మన ట్రైన్కి అయితే 20 మినిట్స్ టైం అయితే ఉంది. ఇంకా నేను టికెట్ తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకొని వెళ్ళాలా. ఏమనుంటే ట్రైన్ ఎక్కినాక అయితే బ్లాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా చేరుకున్నా. ఇప్పుడు వచ్చేసి అయితే 10th ప్లాట్ఫామ్లో ఉన్నాను. మన శబరి ఎక్స్ప్రెస్ వచ్చేసి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉంది. సారీ, ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఉంది శబరి ఎక్స్ప్రెస్. మనం అయితే ఇప్పుడు టికెట్ తీసుకొని లేట్ చేయకుండా అయితే మనం ట్రైన్ అయితే ఎక్కేద్దాం. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే నేను గుంటూరు జంక్షన్లో ఉన్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే గుంటూరు జంక్షన్కి 20 మినిట్స్ ముందే వచ్చేసి. అండ్ సికింద్రాబాద్ నుండి గుంటూరు వరకు అయితే నేను బ్లాగ్ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే స్ట్రెచ్ మొత్తం కూడా టూ బోరింగ్. మీకు కూడా చూడడానికి మీకేమనిపించదు అండ్ చూపించడానికి నాకేం అనిపించదు. కాకపోతే ఏంటంటే ఆ రూట్ అంతా కూడా బోరింగ్ రూట్ ఉంటుంది. జర్నీ వచ్చేసి కూడా నేనైతే జనరల్గానే చూస్తున్నాను. మన ముందున్నది కదా, ఇదే వచ్చేసి అయితే మనకి ట్రివాండ్రం వరకు వెళ్ళే శబరి ఎక్స్ప్రెస్. గైస్ జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం తమిళనాడులో ఉన్న కాట్పాడి జంక్షన్కి అయితే ఇప్పుడే అరైవ్ అయిపోయాం. మన తమిళనాడులో వచ్చి ఫస్ట్ స్టేషన్ వచ్చేసి అయితే మన కాట్పాడి జంక్షన్. అండ్ ఇక్కడైతే వర్షం పడుతుంది మనకైతే చూస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో అయితే అంత లేకుండా మనకు తిరుపతి వరకు కూడా వేలూరులో ఉంది. ఇంకా మనం అయితే కేరళ కూడా ఎంటర్ అవ్వలేదు, కానీ మనకైతే అప్పుడే కొబ్బరి చెట్లు అండ్ అరటి తోటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, వ్యూ మాత్రం సూపర్ ఉంది అసలు. ట్రైన్లో వెళ్తుంటే మాత్రం మొత్తం కూడా కొబ్బరి చెట్లు. ఇంకా కేరళ వెళ్తుంటే మాత్రం ఇంకా దీనికి డబల్ త్రిబుల్ అయితే కనిపిస్తాయి మనకి కొబ్బరి చెట్లు అయితే. ఇంకా ఇప్పుడు ట్రైన్ వచ్చేసి కూడా ఈరోడ్ జంక్షన్ అయితే చేరుకుంది. ఈరోడ్ జంక్షన్కి దగ్గరలో ఉంది. ఇప్పుడైతే ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్తుంది. ట్రాక్ అయితే చేంజ్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ లైన్ నుండి లూప్ లైన్లోకి అయితే వెళ్తుంది. చూస్తున్నారు కదా. తమిళనాడులో ఉన్న లాస్ట్ స్టేషన్ అయితే రీచ్ అయితే మనం అయితే కోయంబత్తూర్
రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి తమిళనాడులో లాస్ట్ స్టేషన్, అంటే పెద్ద స్టేషన్స్ ఏదైనా తీసుకుంటే అందులో మనకైతే కోయంబత్తూరు జంక్షన్ వచ్చేసి లాస్ట్ స్టేషన్. దాంట్లో ఇంకా మనకి వచ్చేసి నెక్స్ట్ పాలకాడ్ వస్తుంది, అది వచ్చేసి మనకి కేరళలో ఉంటుంది. సో ఇంకా మనకి తమిళనాడులో అయితే కోయంబత్తూరు రైల్వే స్టేషన్ అయితే లాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన ట్రైన్ కూడా కోయంబత్తూరు జంక్షన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. చూస్తున్నారు కదా ప్లాట్ఫామ్, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే అరైవ్ అవుతుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేను. ఫైనల్ అయితే మనకైతే కోయంబత్తూరు జంక్షన్ కూడా మన ట్రైన్ అయితే రీచ్ అయిపోయింది. డిలే వచ్చేసి అయితే మనకైతే ఒక 25 మినిట్స్ అయితే డిలేలో ఉంది ట్రైన్. మ్యాక్సిమం షోర్నూర్కి వెళ్ళే లోపు అయితే మనకైతే కవర్ చేసేస్తాడు, ఎందుకంటే స్లాక్ టైం ఉంటుంది కాబట్టి. కోయంబత్తూరు నుండి కూడా డిపార్ట్ అయిపోతుంది మన ట్రైన్ వచ్చేసి అయితే. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకైతే కేరళలోనే ఉంటుంది. ఆ స్టేషన్ నేమ్ వచ్చేసి అయితే పాలక్కాడ్ స్టేషన్. గైస్ ఫైనల్లీ మొత్తానికి అయితే ఇప్పుడు మనం కేరళలో ఉన్న పాలకాడ్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఫైనల్లీ మనం వచ్చేసి అయితే కేరళకి అయితే మొత్తానికి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ ఇట్లనే మనం వచ్చేసి అయితే జర్నీ 20 hours జర్నీ అయితే కంప్లీట్ చేస్తున్నాం. ఎంతలేదన్నా మనకైతే ఒక 45 hours జర్నీ అయితే ఉంటుంది మనం ఎర్నాకుళం చేరుకోవడానికి. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి అయితే ట్రివాండ్రం వరకు వెళ్తుంది, బట్ నేనైతే ట్రివాండ్రం వరకు అయితే వెళ్ళట్లేదు, ఎర్నాకుళం జంక్షన్ వరకు అయితే వెళ్తున్నాను. గైస్ ఇప్పుడు అరైవ్ అవుతున్న రైల్వే స్టేషన్ నేమ్ వచ్చేసి అయితే షోర్నూర్ జంక్షన్, ఇది కూడా కేరళలోనే ఉంది. అండ్ ఈ స్టేషన్లో వచ్చేసి అయితే మనకైతే లోకల్ రివర్సల్ అయితే ఉంటుంది. అండ్ చాలా ట్రైన్స్ వచ్చేసి అయితే మనకి బైపాస్లోనే వెళ్తాయి, షోర్నూర్ క్యాబిన్ నుండి బైపాస్లో అలా వెళ్ళిపోతాయి. ఎందుకంటే షోర్నూర్ జంక్షన్కి వస్తే మాత్రం ఖచ్చితంగా లోకల్ రివర్సల్ చేసుకొని వెళ్ళాలి. దానివల్ల మనకి ఎంత లేదని ఒక 10 to 15 minutes అయితే ఖచ్చితంగా లేట్ అవుతుంది, కాబట్టి లోకల్ రివర్సల్ చేసుకొని వెళ్తాయి. అండ్ మా ట్రైన్ వచ్చేసి అయితే ఇప్పుడు లోకల్ రివర్సల్ అయిపోయింది అండ్ డిపార్టెడ్ కూడా అయిపోయింది మనకైతే షోర్నూర్ నుండి.
అండ్ ఈ వ్యూ చూస్తుంటే మాత్రం ఆల్మోస్ట్ అయితే 2 కాళ్ళు అయితే సరిపోవట్లేవు. అండ్ కేరళలో ఇలాంటి వ్యూస్ మాత్రం చాలా చాలా ఉంటాయి. అండ్ ముందు ముందు పోతుంటే ఇంకా ఇలాంటివి చాలా ఎదురవుతాయి మనకైతే. బట్ ఈ లొకేషన్ కూడా చాలా చాలా బాగుంది. ట్రైన్లో వెళ్తుంటే మాత్రం ఇది కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కొచ్చు. అండ్ ఈ లేక్ వచ్చేసి కూడా లేక్ అంటారో రివర్ అంటారో నాకు కూడా అంత ఐడియా లేదు. ఇది వచ్చేసి మనకైతే షోర్నూర్ దగ్గర, షోర్నూర్ రైల్వే స్టేషన్ దాటిన 1 కిలోమీటర్ తర్వాత ఉంటుంది. నాకు తెలిసి అయితే ఇది భరత్పూర్ రివర్ అని చెప్పేసి అయితే అనుకుంటున్నా మ్యాక్సిమం. చూద్దాం మరి. నా అంచనా ప్రకారం అయితే మ్యాక్సిమం ఇదైతే భరత్పూర్ రివర్ అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. షోర్నూర్ దగ్గర ఉండేదైతే ఇది ఒకటే ఉంటుంది. మేబీ అది ఇదే అనేసి అయితే అనుకుంటున్నాను నేను. అండ్ మీలో ఎవరికైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా ఏంటనేది. ఎగ్జాక్ట్లీ భరత్పూర్. नहीं तो वैसा टैंक करना नहीं